నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. భారతదేశంలో అధికార వ్యవస్థ సర్వస్వతంత్రమైనది అయినప్పటికీ ఉన్నత పదవుల్లో రాజకీయ పార్టీలు తమ మద్దతుదారులను తమ భావజాలానికి దగ్గరగా ఉండేవారిని నియమిస్తారు అంటల్లో ఎలాంటి సందేహం లేదు. అందుకే దేశంలో అయినా రాష్ట్రాల్లో అయినా అధికారం మారినప్పుడల్లా అధికారులు మారుతూ ఉంటారు. అలాగే ఎంత నమ్మినప్పటికీ ఒకే పదవిని, అందున అత్యంత కీలక పదవిని ప్రభుత్వం ఒక వ్యక్తికి పలుమార్లు కట్టబెట్టడం అన్నది అస్సలు జరగదు. కానీ దేశంలో ఓ వ్యక్తి విషయంలో ఇలాంటి సహజ విషయాలన్నీ పక్కకు పోతూ ఉంటాయి. అన్ని రకాల మినహాయింపులు ఆయనకు దక్కుతూ ఉంటాయి. పార్టీల సిద్ధాంతాలతో, ప్రభుత్వాల నియమ నిబంధనలతో పని లేకుండా దేశ భద్రత విషయంలో అందరూ ఆయన్ను నమ్ముతూ ఉంటారు. అతిపెద్ద బాధ్యతల నిర్వహణ అప్పగిస్తూ ఉంటారు. ఆ ఒకే ఒక్కడు అజిత్ దోవల్. జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ వరుసగా మూడోసారి నియమితులయ్యారు. కేబినెట్ నియామకాల కమిటీ దోవల్ నియామకానికి ఆమోదముద్ర వేసింది. జాతీయ భద్రతా సలహాదారుగా ఆయనకు కేబినెట్ మంత్రితో సమానంగా హోదా ఉంటుంది. ఇది అధికారికం. అనధికారికంగా చెప్పాలంటే 10 ఏళ్లుగా కేంద్రంలో ప్రధాని మోదీ నెంబర్ 1, అమిత్ షా నెంబర్ 2 అయితే అజిత్ దోవల్ నెంబర్ 3 అన్న అభిప్రాయం దేశవ్యాప్తంగా నెలకొంది. అమిత్ షా తర్వాత ప్రధాని మోదీ ఎక్కువగా నమ్మేది అజిత్ దోవల్నే. రిటైర్డ్ ఇంటెలిజెన్స్ అధికారి అయిన దోవల్ వరుసగా మూడోసారి అత్యంత కీలక పదవి దక్కించుకోవడం ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించిన అంశాలన్నీ జాతీయ భద్రతా సలహాదారుడి పర్యవేక్షణలోనే సాగుతూ ఉంటాయి. భద్రతాపరంగా దేశాన్ని పటిష్ట స్థితిలో నిలపడం ఆ పదవిలో ఉన్నవారి ప్రధాన బాధ్యత. మరి ఇంత కీలక పదవిలో అజిత్ దోవల్నే ప్రధాని మోదీ ఎందుకు కొనసాగిస్తున్నారు అంటే దానికి సమాధానం అజిత్ దోవల్ 10 ఏళ్లుగా సాధించిన విజయాలు మాత్రమే కాదు, ఇంటెలిజెన్స్ అధికారిగా దేశ విదేశాల్లో ఆయన చేసిన సాహసాలు. ప్రధాని మోదీ నేతృత్వంలో 10 ఏళ్ల క్రితం తొలిసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 2014 మే 30న తొలిసారి జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ బాధ్యతలు స్వీకరించారు. అప్పట్నుంచి ఆయన జాతీయ భద్రత, మిలిటరీ వ్యవహారాలు, ఇంటెలిజెన్స్ విభాగాల నిర్వహణ చూసుకుంటున్నారు. వ్యూహాత్మక ఆలోచనలు, ప్రణాళికాబద్ధ కార్యాచరణతో జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ ఎవరికీ సాధ్యం కాని రీతిలో తన మార్కు చూపారు. ప్రధాని మోదీ ఆంతరంగికుల్లో ఒకరిగా మారారు. సీమాంతర ఉగ్రవాద నియంత్రణ, అణు సంబంధిత వ్యవహారాలపై అజిత్ దోవల్ కు దేశంలో ఎవరికీ లేనంత పట్టుంది. 10 ఏళ్ల కాలంలో దేశ భద్రతకు సంబంధించిన అనేక వ్యవహారాల్లో అజిత్ దోవల్ కీలక పాత్ర పోషించారు. భద్రతాపరంగా దేశం గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉండడం, ఉగ్రవాదులు తగ్గడం, సరిహద్దు వివాదాల్లో పైచేయి సాధించడం, విదేశాంగ విధానంలో అత్యంత బలంగా మారడానికి అజిత్ దోవల్ వ్యూహాలే కారణం. 2017లో తలెత్తిన డోక్లాం వివాదం విషయంలోనూ, 2020లో తూర్పు లద్దాఖ్ వివాదంలోనూ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీపై దోవల్ అనుసరించిన ఎదురుదాడి వ్యూహం వల్లే యుద్ధానికి దారి తీయకుండా ఉద్రిక్తతలు చల్లారాయి. చైనాతో సరిహద్దు వివాదాల పరిష్కారానికి అజిత్ దోవల్ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారు. యూరి దాడుల తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ లోనూ, బాలాకోట్ దాడుల్లోనూ దోవల్ది కీలక పాత్రగా భావిస్తారు. దేశ భద్రత విషయంలో పొరుగు దేశాలతో వివాదాలను పరిష్కరించడంలో అజిత్ దోవల్ కు అపార అనుభవం ఉంది. ప్రధాని మోదీ లక్ష్యాలకు తగ్గట్టుగా ఆయన జాతీయ భద్రతా విధానాలు రూపొందించి అమలు చేస్తున్నారు. 1968 బ్యాచ్ కేరళ క్యాడర్కు చెందిన అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారు కాకముందు కూడా దేశ భద్రతా వ్యవహారాలకు ముఖ చిత్రంగా మారారు. నిఘా వ్యవహారాలపై ఆయనకున్నంత పట్టు దేశంలో మరెవ్వరికీ లేదు అనడం అతిశయోక్తి కాదు. జాతీయ భద్రతా సలహాదారుగా మారకముందు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ గా పనిచేసిన దోవల్ కు ఆ విభాగంలో 33 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జమ్మూ కశ్మీర్, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాల్లో అనేక భద్రతా సవాళ్లను ఆయన సమర్థవంతంగా ఎదుర్కొని దేశం సురక్షితంగా ఉండడంలో
కీలక పాత్ర పోషించారు. జాతీయ భద్రతా సలహాదారుగా జాతీయ, అంతర్జాతీయ భద్రతా అంశాల్లో సలహాలివ్వడం దోవల్ ప్రధాన బాధ్యత. అయితే ఇంటెలిజెన్స్ వ్యవహారాల్లో దోవల్కు ఉన్న అనుభవం, పట్టు, వివాదాలను పరిష్కరించగల నేర్పును గమనించిన ప్రధాని దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాల నిర్వహణలో ఆయనకు పూర్తి స్వేచ్ఛ కల్పించారని, ఆయన తీసుకునే నిర్ణయాలన్నింటినీ మోదీ సమర్థిస్తారని అధికార వర్గాల్లో ప్రచారం ఉంది. అజిత్ దోవల్ శక్తి సామర్థ్యాలపైన ప్రధాని మోదీకి అపార విశ్వాసం ఉంది. ఆయనకే కాదు, గత ప్రధానులకు దోవల్ పైన అలాంటి నమ్మకమే ఉంది. పార్టీలకు అతీతంగా అందరూ నేతలు అజిత్ దోవల్ చరిష్మాను గుర్తించారు. మోదీ నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడే కాదు, గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనూ, తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం హయాంలోనూ, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా భద్రతా, నిఘా వ్యవహారాల్లో దోవల్ కీలక పాత్ర పోషించారు. దేశ భద్రతా వ్యూహాలను తీర్చిదిద్దారు. చైనాతో సంబంధాల నిర్వహణకు కొత్త మార్గం చూపారు. అసాధ్యాలను సుసాధ్యం చేయడం ద్వారా, ప్రాణాలకు తెగించి సాహసాలకు దిగడం ద్వారా ఆయన జాతీయ భద్రతా ముఖచిత్రంగా మారారు. 1945 జనవరి 20న ఉత్తరాఖండ్లోని పౌరి గర్వాల్ అనే గ్రామంలో జన్మించిన అజిత్ దోవల్ 1968లో ఐపీఎస్కు ఎంపికయ్యారు. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిగా భారత భద్రతలో ఆయన పాత్ర ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అమెరికా మాటల్లో చెప్పాలంటే అజిత్ దోవల్ భారత్కు మాత్రమే దొరికిన ఓ నిధి కాదు, మొత్తం ప్రపంచానికే ఆయన ఓ నిధి లాంటివారు. అజిత్ దోవల్ జీవితంలో ఎక్కువ భాగం ఇంటెలిజెన్స్ బ్యూరో విభాగంలోనే గడిచింది. నిఘా అధికారిగా ఒళ్లు గగురు పుడ్చే సాహసాలు చేశారు. దేశ భద్రత కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేశారు. అజ్ఞాత వ్యక్తిగా శత్రు భూభాగాల్లోకి వెళ్లి వాళ్ల రహస్యాలు సేకరించి భారత్ భద్రతకు ప్రమాదకరంగా మారిన వారి ఆట కట్టించారు. 1960ల చివర్లో ఈశాన్య రాష్ట్రాల్లో అలజడి సృష్టించిన మిజో నేషనల్ ఆర్మీని నియంత్రించడం ద్వారా అజిత్ దోవల్ తొలిసారి వెలుగులోకి వచ్చారు. అప్పుడు నిఘా అధికారిగా ఉన్న దోవల్ మయన్మార్లోని ఆర్కాన్స్ లో ఉన్న మిజో నేషనల్ ఆర్మీలోకి ప్రవేశించి సమాచారం సేకరించారు. మిజో నేషనల్ ఆర్మీ దాడులు అరికట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం పెరిగిపోకుండా భద్రతాపరంగా కీలక వ్యూహాలు రచించారు. కెరియర్లో 6 ఏళ్ల అనుభవంతోనే భారత పోలీస్ మెడల్ దక్కించుకున్నారు. 17 ఏళ్ల అనుభవం ఉంటే తప్ప దక్కని మెడల్కు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆయనకు అందించారు. పాకిస్తాన్లోనూ 6 ఏళ్లు ఉన్నారు దోవల్. పంజాబ్ ఐటీ అధికారిగా పనిచేసిన అజిత్ దోవల్ స్వర్ణ దేవాలయంపై జరిపిన ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత ఖలిస్తాన్ ఉగ్రవాదుల ఏరివేతలో కీలక పాత్ర పోషించారు. పాకిస్తాన్లో 6 ఏళ్లు భారత హైకమిషన్లో పనిచేసిన దోవల్ 1990లో కశ్మీర్ వెళ్లారు. ఇండియాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాదుల ఆట కట్టించారు. కశ్మీర్లో మిలిటెంట్ల ఏరివేతతో 1996లో జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు జరపడానికి అవకాశం ఏర్పడింది. వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో అజిత్ దోవల్కు అమిత ప్రాధాన్యత ఉండేది. 1999లో జరిగిన కాందహార్ విమానం హైజాక్ ఘటనలతో చర్చలు, సంప్రదింపులతో బందీలు విడుదలయ్యేలా చేశారు. 2004లో ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఓడిపోయి యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఎన్డీఏ హయాంలో బీజేపీ నేతలతో దోవల్కు దగ్గరి సంబంధాలు ఉన్నప్పటికీ యూపీఏ ప్రభుత్వం ఆయన్ను ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా నియమించింది. 2005లో దోవల్ రిటైర్ అయ్యారు. దేశ రక్షణకు ఎదురుదాడి వ్యూహాలు రచించడం ద్వారా భద్రతా విధానాలను దోవల్ మార్చివేశారు. తొలిసారి జాతీయ భద్రతా సలహాదారు పదవి చేపట్టిన సమయంలో ఇరాక్లో చిక్కుకుపోయిన 546 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి రప్పించారు. 10 ఏళ్లుగా దేశ భద్రతా వ్యూహాలకు వెన్నుముకలా ఉన్న అజిత్ దోవల్ అమెరికా, భారత్ మధ్య ఐసెట్ ఒప్పందం కుదరడంలోనూ అన్నీ తానే వ్యవహరించారు. 2 దేశాల్లో సాంకేతిక భాగస్వామ్యం, రక్షణ రంగాల్లో సహకారం ఈ ఒప్పందంలో ముఖ్యమైన అంశాలు. గత ఏడాది జనవరిలో ఈ ఒప్పందం కుదిరింది. దేశ భద్రత, మిలిటరీ వ్యూహాలకు ఇది అత్యంత కీలకమైనది.
అమెరికా భద్రతా సలహాదారుతోనూ అధికారులు, రక్షణ రంగ నిపుణులతో సుదీర్ఘ చర్చలు జరిపారు దోవల్. భారత్ అమెరికా అణు ఒప్పందం తర్వాత 2 దేశాల మధ్య కుదిరిన అతి ముఖ్యమైన ఒప్పందం ఇది. భారత్ అమెరికా సంబంధాలలో ఇది మైలురాయిగా భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రక్షణ ఉత్పత్తులు, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్ల తయారీ, అంతరిక్ష ప్రాజెక్టులు వంటి అంశాల్లో భారత్ అమెరికా కలిసి పనిచేయనున్నాయి. మోదీ 3.0లోనూ అమెరికాతో సంబంధాలను బలోపేతం చేయడంలో దోవల్ ప్రముఖ పాత్ర పోషించనున్నారు.